భరణి తనుజకు చేసిన అన్యాయం ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. సో నాకు భరణి గారు దివ్య వచ్చినప్పటి నుంచే కాదు, దివ్యనే మీద బ్లేమ్ చేయాలని నాకైతే లేదు, కానీ దివ్య రాకముందు నుంచి కూడా హిజ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్, యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఆ విషయంలో తనుజకి చాలా పెద్ద క్లారిటీ వచ్చింది. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తనకు ఆ క్లారిటీ వచ్చింది. కానీ ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఓకే, మా ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ద డిస్టెన్స్ అని ఆయన అలా ఉండిపోతే బాగుండేది. బికాజ్ దివ్య వచ్చినప్పుడు అదే చెప్పింది, నాకు సార్ టైం లాస్ట్ 3 వీక్స్గా అదే చెప్తున్నారు భరణి గారికి. బట్ స్టిల్ నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అని వర్డ్స్లో చెప్తాడు. నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అన్నప్పుడు తనుజ కూడా మంచి గేమర్, తను కూడా గేమ్ ఆడుతుంది. కానీ ఆయన తనుజాని కాకుండా దివ్యాని సెలెక్ట్ చేసుకుంటాడు జస్ట్ బికాస్ దివ్య అడిగిందని చెప్పి. దివ్య అడిగిందని కాదండి, హీ వాంట్స్ టు గో విత్ దివ్య అనేది క్లారిటీగా ఉంది. అది ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా తనుజ చెప్తే తనుజ డోంట్ నీడ్ టు గో త్రూ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్ బికాస్ ఆఫ్ భరణి గారు. సో ఫర్ మీ దట్ ఈస్ అ బిగ్గెస్ట్ చీట్ అనమాట. అది ఆయన బాగా మోసం చేస్తున్నారు తనని, అండ్ షీఈస్ ఫీలింగ్ ఫర్ ఇట్. తనే చెప్తుంది, నాకు ఒక మనిషితో ప్రాబ్లం ఉంటే వాళ్ళ కళ్ళల్లో నేను కళ్ళు పెట్టి చూడలేను అని. సో ఆయన ఒక మాటలో తనుజ గేమ్ ఆడినప్పుడు, అంటే ఏదైతే ఆ శాక్ని హోల్డ్ చేస్తారో వెయిట్గా హోల్డ్ చేయాలి వస్తుంది కదా, అప్పుడు గేమ్ ఆడినప్పుడు ఆయన వచ్చారు, తనుజ నువ్వు ఇంత స్ట్రాంగ్, ఇంత ఫిజికల్గా ఆడగలవని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా, యూ డిడ్ వెరీ గుడ్ అన్నాడు. అంటే ఏంటి అక్కడ భరణి గారు తనుజ ఫీలింగ్స్తో గేమ్ ఆడినట్టే, బికాస్ తనుజ ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అన్న ఉద్దేశంతోనే ఆయన దివ్య ప్రపోజల్ని ఒప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎమోషన్స్తో ఎందుకు ప్లే చేయడం భరణి గారు? సో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా తను ఓపెన్గా చెప్పకుండా ఆ టర్మాయిల్ అంటారు కదా, దాన్ని అలా తిప్పుతున్నారనమాట ఆ అమ్మాయి చుట్టూ. సో లిటరలీ ఆ అమ్మాయిని ఆయన మోసం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఆయన అది ఆపేసి దివ్య అని స్టిక్ అయిపోయినప్పుడు దివ్యతోనే ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నేను సర్వ్ చేస్తాను, అందరితో మాట్లాడినట్టు నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదని ఇలాగా ఏంటి ఆయింట్మెంట్ సెంటిమెంట్ డైలాగులు కాకుండా ఆయనగా ఉండి తనగా వదిలేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. అందుగురించే నేను భరణి దివ్యకు మోసం చేశారు, సారీ దివ్యాని కాదు తనుజాని మోసం చేశారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.